అంతే కదా బాస్. చూడు బ్రదర్, ఫస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అవుతానని భయపడి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడం మానేశాడు అనుకో, ఈ స్థితిలో ఉండేవాడా? అంటే అదేనన్నా, ఏ అమ్మాయికైనా ఫస్ట్ టైం మనం బీట్ కొట్టినప్పుడు 2 పీకుతుంది. ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అందుకని అబ్బాయిలు చాలా మంచోళ్ళ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నో 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 నో, నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఆర్ మైనస్ యూ విల్ బ్రేక్ ది ఐస్. నువ్వు ఆ కనపడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఎలా సార్ తెలియని అమ్మాయి దగ్గర ఫోన్ నంబర్ తీసుకోవాలి? చూడమ్మా, గోలు కొట్టాలంటే బాల్ తన్నాలి, అర్థమైందా? వెళ్ళి తీసుకొచ్చాయి. చెప్పడం ఈజీ, చేయడం ఏంటి 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 గొడుగుతున్నావేంటి? ఏం లేదు. చిరాగ్గా ఉందా? ఏం లేదు సార్. సార్ సార్ సార్, చెప్పడం ఈజీ, చేయటం కష్టం అన్నాను సార్. కష్టమా? కష్టం అని ఫీల్ అవుతున్నావా? ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. దీన్ని కష్టం అని వెళ్ళండి అమ్మా. చూడు, అక్కడ కనిపిస్తున్న ముగ్గురు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ 30 సెకండ్స్ లో నా ఫోన్ లో తీసుకుంటారు. ఛాలెంజ్. హలో, ఏంట్రా? ఏంటి ఈ నెంబర్ ఫోన్ చేస్తే 1000 రూపీస్ టాప్ అప్ ఫ్రీయా? తొందరగా నెంబర్ చెప్పరా, ఆ నెంబర్ కి డైల్ చేస్తారు. కమాన్. 9848747477. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారు? అంటే ఫ్రీ టాప్ అప్ అని. ఫ్రీ అనగానే ఏ పనైనా చేసేస్తారు. బై ది వే, ఐఎమ్ ప్రేమ్జీ. లవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టెల్ మీ, ఐ విల్ సాల్వ్ దమ్. ఓకే, అదే 1000 రూపీస్ టాప్ అప్ ఫ్రీ గురించే కదా. ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. ఒకవేళ వేయించకపోతే? వేయించకుండా ఎలా ఉంటానే? వేయించకపోతే కుదిరేటట్లేవు నువ్వు. యూ టెల్ హర్. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నా టాలెంట్? నేను తలుచుకుంటే ఇలియన్ కూడా ఫ్లాట్. యా, కమా. నువ్వు ఎవరో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొచ్చాయి. ఆ అమ్మాయి ఓకేనా బాస్? ఏదో ఒక అమ్మాయి నెంబర్ అయ్యా, వెళ్ళి తీసుకొచ్చాయి. 9848650607. అరే, ఆ అమ్మాయి నంబరు నీకెలా తెలిసిందయ్యా? అమ్మాయి మా ఆఫీస్ లో పనిచేస్తుంది. పేరు శ్యామల, హ్యూమన్ రిసోర్సెస్ లో ఉంటుంది. నువ్వు పని చేయి, మీ ఇంటికి వెళ్ళి మీ అక్క నంబరు, బావ నంబరు, మావయ్య నంబరు, అత్తయ్య నంబరు, పిన్ని నంబర్ అందరినీ తీసుకొచ్చాయి. నేను అడిగింది తెలిసిన అమ్మాయి నెంబర్ కాదు, ఏదో అమ్మాయి స్ట్రేంజర్ నెంబర్ కావాలి. అదిగో అక్కడ చూడు, ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి. ఆ అమ్మాయి నెంబర్ తీసుకురా. ఆ అమ్మాయే కదా బాస్? ఆ అమ్మాయి రా బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ ఇక్కడ ఏమైనా చూసారా? నోకియా వైట్ కలర్. లేదే. ఇక్కడ ఉంటుంది. ఫోన్ 40,000 అండి, అది కూడా పర్లేదు. కాంటాక్ట్స్ అని అందులోనే ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫోన్ నుంచి నా నంబర్కి మిస్ కాల్ ఇస్తారా? వెతకడానికి ఈజీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ చెప్పండి. 984851634005. ఫోన్ రింగ్ అవుతుంది. సో సారీ, పాకెట్లో పెట్టి మర్చిపోయాను. సారీ అండి. నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను ఎవరు అని అడగకూడదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, యువర్ నేమ్? పర్లేదండి, నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. నంబర్ వెళ్దాం పద. వెరీ గుడ్, చెప్పొచ్చు కదా, చాలా కష్టపడి తెచ్చాను. నువ్వు ఫోన్ నెంబరే కదరా తెచ్చింది, ఆ అమ్మాయి ప్రాపర్టీ తెచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? పద, ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రేపు రమ్మని చెప్పు. ఓకే, కమా. బాస్, తను వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. మగాళ్ళు ఎప్పుడు డౌట్ పడకూడదు. బాస్, మీరు చెప్పినట్టు వచ్చేసింది. అంత ఎక్సైట్ అవుతావంటే వస్తుందని చెప్పాను కదా. మిస్టర్, ఐ నో ది సైకాలజీ ఆఫ్ లేడీస్. ఇప్పుడేం చేయాలి బాస్? చూసావా, టేక్ దిస్, 1 ఫర్ మాస్టర్ 1 ఫర్ యూ. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తుంటాను, నువ్వు అక్కడి నుంచి ఫాలో అయ్యి. ఓకే బాస్. గో గో మ్యాన్. హలో. స్మార్ట్ గా ఫోన్ నెంబర్ తీసుకుని ఎప్పుడు పడితే రమ్మని ఫోన్ చేస్తావా? ఈ చీప్ ట్రిక్స్ కి పడిపోతావు అనుకుంటున్నావా? ఇలా చేస్తే ఎవరు పడరని చెప్పడానికి వచ్చాను. అసలు ఏమనుకున్నావు నువ్వు? బాస్, చాలా హాట్ గా ఉంటుంది బాస్. ఓ పని చేయరా, అమ్మాయిని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసినామని చెప్పు, కూల్ అవుద్ది. ఆ అమ్మాయికి లవ్ SMS పంపించరా. ఏం మాట్లాడవేంటి? అసలు ఏంటి నీ ఉద్దేశం? నేనేం చెప్దాం అనుకున్నాను, మీకు SMS పంపించాను, ఒకసారి చూడండి ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఐ లవ్ యూ మెసేజ్ పంపించా. మీకు ఇష్టం లేకపోతే రిటర్న్ పంపించండి.
చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. ఓ పని చెయ్యి, అమ్మాయిని ఎవరు పిలుస్తున్నారని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. తిరిగింది బాస్. చంప ఖాళీగా ఉంది కదా, ముద్దు పెట్టుకో. పెట్టుకోరా బాస్. అక్కడెవరూ లేరే. కాదు, సరిగా చూడండి బాస్. నాకు తడతడగా ఉంది బాస్. దడగా ఉందా? నేను వచ్చానంటే దడదలాడించేస్తాను. యూస్లెస్ ఫెలో. ముద్దు పెట్టుకో. అబ్బే, ఈ మధ్య గర్ల్స్ మరీ వైలెంట్ గా తయారైపోయారు. ఇలా అయితే నా బిజినెస్ ఏం నడుస్తుంది? వీడెప్పుడు వచ్చాడు? రిమూవ్ యువర్ హ్యాండ్ మ్యాన్. ఈ ఎక్స్పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి. నౌ యు ఆర్ ఎ షేమ్లెస్ బాయ్. యువర్ ట్రైనింగ్ ఈస్ కంప్లీట్లీ ఓవర్. గెట్ రెడీ ఫర్ సంథింగ్ సంథింగ్. సంథింగ్. You will run. Bravo, my boy. Come on. Come on, man. You can do. గుడ్ మార్నింగ్. ఏ కుమార్, నేను హెచ్ఆర్ పిలుస్తున్నా. ఈ రోజు నీ మొహంలో చాలా బ్రైట్నెస్ ఉంది. ఈ బ్రైట్నెస్ అందరిలో ఉంటుంది, బయట తీసుకురావడానికి కొంచెం ఖర్చు అవుతుంది. పిలిచారా? నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నారు. ఎనీ ప్రాబ్లం? ఓ మై గాడ్, మీ కళ్ళు! వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. యువర్ ఐస్ ఆర్ బ్రౌనిష్ గ్రే. ఈ విధంగా సెక్సీ గ్రే ఉంటే మీ జీన్స్ లో ఎక్కడో యూరోపియన్ టచ్ ఉందని అర్థం. నిజంగానా? అబ్సల్యూట్లీ. మీ కళ్ళే మేడం మీ అందాన్ని లిఫ్ట్ చేస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా చూడలేకపోయాను. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ టేకింగ్ అప్ యువర్ టైం. నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కమ్ ఆన్, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్ దట్. సో స్వీట్. వస్తానండి. బ్యూటిఫుల్ గ్రే ఐస్. వావ్. ఎవడో కాఫీగా పాల్గొట్టాడు పగలు పెట్టాడా? అయితే ట్రీట్ ఇవ్వడానికి ఎవడో బకరగడ బుక్ అయినట్టే. రే ట్రీట్ ఇవ్వరా? కనిపించడేంటి? రే ఎక్కడున్నారు రే? అదే లేదండి, ఊరికే ఓ ఫిట్నెస్, ఓ పవర్ యోగా, ఓ స్ట్రెచింగ్ అంతే. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. మీరు నవ్వుతుంటే మీ బొగ్గు మీద సొట్ట పడుతుంది. అది సింప్లీ సూపర్బ్ అండి. యాండి, అందరూ రెడీయా? ఆయన పట్టించుకోకు, నువ్వు పగలొట్టి. బావా బామర్దాని. రే, ఏరడంలో మా ఆయన ఎక్స్పర్ట్. నువ్వు ఇంకా బచ్చగాడు. ఇప్పుడు చూడు. వదలదు వదలదు. ఏరండి ఏరండి. అదిగో అదిగో అక్క. సూపర్. ఏరడంలో మా ఆయన స్టైలే వేరు. మీరు ఎప్పుడైనా నన్ను ఇలా ఇంప్రెస్ చేశారా? కొబ్బరి చిప్పలు ఏరుకోవడంలో ఇంప్రెషన్ ఏమొస్తుంది? ఏంటి మీరు ఎప్పుడు చూసినా కింద ఏదోటి వెతుకుతుంటారు? మీకు పాకడం తప్ప నడవడం రాదా? ఎవర్రా? అది కాన ఈవిడే సంజన. సంజన, వీళ్ళంతా మా ఫ్యామిలీ. సంజన జోకాలు బాగున్నాయి కదా. ఇలాంటివిగా నువ్వు కావాలని అడిగింది. అడిగావు కదే, ఓ ఫోటో తీ. ఒక నిమిషం ఒక నిమిషం. యాండి రండి రండి. ఆయన లేకుండా నేను ఫోటోని దిగనమ్మా. మీ చున్నీ కూడా చాలా బాగుంది. ఆవిడ వేసుకున్నవన్నీ బాగున్నాయి. అప్పుడు అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. కుమార్ రారా, ఇలా జరగవే. ఇట్లారా, అక్కడ నిలబడ్డావేంటి? నేను ఫోటోలో పడాను కదా.
హే యూ రిజెక్టెడ్ మిస్సింగ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద బెస్ట్. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని. దయచేసి నేను లేనని చెప్పే. సీరియస్ లుక్ వై యూ? నో ఐఎమ్ నాట్ జోకింగ్. ఐటీ ఆఫ్ ద కనెక్టివిటీ ఆఫ్ ద హ్యాకర్ ఆఫ్ ద టీమ్ లీడ్. నువ్వు లేని గ్యాప్ లో నీ సాఫ్ట్వేర్ ఆర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు రా. చూద్దాం రా ఆ స్టార్ డస్టా ఈ జబర్దస్తా. అబ్బాయి ఎలా ఉంటాడు? బాస్ మీకెలా తెలిసింది బాస్? కరెంట్ బ్యాట్ లో ఇరుకొని మాడిపోయిన మస్కిటోలన్నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఎలా ఉంటాడు అతను? అందంగా ఉంటాడు. అయితే కార్తీ ఇంత అమౌంట్ ఎందుకు బాస్? ఎందుక? నీ లవ్ అఫైర్ లో నీకంటే అందమైన కుర్రోడు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఒక కాస్ట్లీ ఫార్ములా పెట్టాల్సి వస్తుంది. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి నీ లవర్ కి వాడికి ఏదో జింగిరి 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 ఉన్నట్టు పెద్ద రూమర్ క్రియేట్ చేయి. బాస్ ఏంటి గేమ్ ఆడుతున్నారా? లేదు, గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనమే క్రియేట్ చేసిన రూమర్ అయితే వాళ్ళని విడగొట్టడం ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లోంచి పుట్టిన ప్రేమ అయితే నువ్వు నేనే కాదు ఎవ్వడు విడగొట్టలేడు. బాస్ నాకు ఎందుకు ఐడియా కరెక్ట్ గా అనిపించట్లేదు బాస్. ఏదో రాంగ్ గా ఉంది బాస్. నచ్చలేదా? అయితే ఐ డూ వన్ థింగ్. రాత్రంతా నేను ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియా క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ బాస్. కార్తీ, ఆ ఫస్ట్ ఐడియా బాగుంది బాస్. బాగుందా? చాలా బాగుంది. నైట్ అంతా వద్దు ఆలోచించు. వద్దు వద్దా? ఫస్ట్ ఐడియా బాగుంది. మిషన్ అంటే ఉణుకుతున్నాడు. కమా, నేను చెప్పిన రూమర్ ఆఫీస్ లో మెట్రో రైల్ లాగా సర్ 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 అంది తిరిగిపోవాలి. ఓకే బాస్. విష్ ఆల్ ద బెస్ట్. Yes, boss. గో అహెడ్.